చాప్టర్ 1 భారత రాజ్యాంగ అభివృద్ధి క్రమం చట్టాలు. రాజ్యాంగం అనగా ఒక దేశంలోని ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించే అత్యున్నత నియమావళి చట్టము, ప్రాథమిక శాసనము లేదా మౌలిక శాసనం. రాజ్యాంగం అనేది ప్రభుత్వం గురించి, ప్రభుత్వ విభాగాల గురించి, ప్రభుత్వ పనితీరు గురించి, ప్రభుత్వ లక్ష్యాల గురించి తెలిపే అత్యున్నత చట్టం. రాజ్యాంగం అనే భావనను ప్రపంచంలో మొదటిసారిగా అరిస్టాటిల్ ప్రతిపాదించారు. రాజనీతిని గ్రీకులు శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. ప్రపంచంలో ప్రప్రథమ రాజ్యాంగ చట్టంగా బ్రిటిష్ రాజ్యాంగమును అభివర్ణిస్తారు. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగముగా అమెరికా రాజ్యాంగమును పేర్కొంటారు. భారతదేశంలో ప్రప్రథమంగా రాజ్యాంగ చట్టంగా రెగ్యులేటింగ్ యాక్ట్ 1773ని పేర్కొంటారు. 1600 నుండి 1947 వరకు గల సుదీర్ఘ భారతదేశ చరిత్రను బీసీ రావత్ అనే చరిత్రకారుడు 6 దశలుగా విభజించి అధ్యయనం చేయవచ్చునని పేర్కొన్నాడు. మొదటి దశ 1600 సంవత్సరాల నుండి 1773 సంవత్సరాల వరకు. 1773లోపు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో 3 రాష్ట్రాలను అనగా బాంబే, మద్రాస్, బెంగాల్లను స్వాధీనం చేసుకున్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో జరుగుతున్న అవినీతిని వెలికి తీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన రహస్య కమిటీ అధ్యక్షుడు జనరల్ బుర్గోయిన్. రెండవ దశ 1773 నుంచి 1858 లోపు. 1773 చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి రూపొందించిన మొట్టమొదటి చట్టంగా దీన్ని పేర్కొంటారు. ఈ చట్టాన్ని అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో 20 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకోవచ్చునని అనుమతి మంజూరు చేసింది. ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో పరిపాలనను కేంద్రీకృతం చేయడానికి మద్రాస్, ముంబై 2 రాష్ట్రాలను బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్గా వ్యవహరిస్తారు. నోట్: మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా కలకత్తాలోని పోర్ట్ విలియంలో ఒక ఉన్నత న్యాయస్థానాన్ని అనగా సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులు ఉంటారు. నోట్: సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. 1774 పిట్స్ ఇండియా చట్టం. 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించేందుకై ఈ చట్టం ఏర్పాటు చేయడమైనది. నోట్: బ్రిటిష్ ప్రధాని సర్ విలియం పిట్స్ ఈ చట్టాన్ని రూపొందించి అమలు చేయడం వల్ల దీన్ని పిట్స్ ఇండియా చట్టం అంటారు. ఈ చట్టం ప్రకారం పరిపాలనా అంశాలను 2 రకాలుగా విభజించారు. మొదటిది వ్యాపార వ్యవహారాల నియంత్రణకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ని, రాజకీయాల వ్యవహారాల నియంత్రణకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేశారు. నోట్: ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. 1793 చార్టర్ చట్టం. ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో మరో 20 సంవత్సరాల కాలం పాటు వ్యాపారం చేసుకునే అనుమతిని మంజూరు చేసింది. 1813 చార్టర్ చట్టం. ఈ చట్టం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాల కాలం పాటు వ్యాపారం చేసుకునే అనుమతిని మంజూరు చేసింది. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధికారాన్ని రద్దు చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు ప్రతి బ్రిటిష్ పౌరుడు భారతదేశంలో వ్యాపారం చేసుకునే అనుమతినిచ్చింది. 1813 చార్టర్ చట్టం ప్రకారమే భారతదేశంలో తొలిసారిగా క్రిస్టియన్ మిషనరీల రాక ప్రారంభమైంది. ఈ చట్ట ప్రకారం భారతదేశంలో విద్యా వ్యాప్తికి వార్షికంగా 1,00,000 రూపాయలను కేటాయించింది. 1833 చార్టర్ చట్టం. ఇది కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకునే అనుమతినిచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో రూపొందించిన చట్టాలలో ఇది ముఖ్యమైనది. ఈ చట్ట ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి భారత గవర్నర్ జనరల్గా వ్యవహరింపబడుతుంది. నోట్: మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. 1833 చార్టర్ చట్ట ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించింది. ఈ చట్ట ప్రకారం గవర్నర్ జనరల్ యందు ఒక న్యాయస్థాన సభ్యుడిగా లా మెంబర్ నియామకం చేసింది. నోట్: మొట్టమొదటి న్యాయ సభ్యుడు లార్డ్ మెకాలే. 1833 చార్టర్ చట్ట ప్రకారం భారతదేశంలో తొలిసారిగా లా కమిషన్ న్యాయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. నోట్: ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే. 1853 చార్టర్ చట్టం.
ఈ చట్ట ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో 20 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకునే అవకాశం ఇవ్వలేదు. 1853 చార్టర్ చట్ట ప్రకారం శాసన నిర్మాణంలో భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించారు. అయితే తుది నిర్ణయం మాత్రం గవర్నర్ జనరల్దే. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కౌన్సిల్ అధికారాలను శాసన నిర్మాణ విధులు, కార్యనిర్వాహక విధులు అని 2 రకాలుగా విభజించారు. శాసన నిర్మాణ విధుల నిర్వహణకు శాసన మండలి, కార్యనిర్వహణ విధుల నిర్వహణకు కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం ఇండియాలో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో పోటీ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టారు. 1853 చార్టర్ చట్టాన్ని అనుసరించి లా కమిషన్ సిఫార్సులకు ఒక తుది రూపివ్వడానికి కమిషనర్లను ఏర్పాటు చేయగా వారు ఈ క్రింది చట్టాలను రూపొందించారు. మొదటిది 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్, పౌర వ్యాజ్య విధాన సంహితం. రెండవది 1860లో ఇండియన్ పీనల్ కోడ్, భారత శిక్షా స్మృతి. మరియు మూడవది 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, నేర విచారణ విధాన సంహితాన్ని ఏర్పాటు చేశారు. మూడవ దశ 1858 నుంచి 1909 వరకు. 1858 భారత ప్రభుత్వ చట్టం. నోట్: 1857లో సిపాయిల తిరుగుబాటును ఈస్ట్ ఇండియా కంపెనీ సక్రమంగా సమర్థవంతంగా అణచివేయలేదనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీని ఈ చట్టం అనుసరించి రద్దు చేసింది. విడి సవార్కర్ 1857 సిపాయిల తిరుగుబాటును ప్రప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణించారు. ఈ చట్టం ఆధారంగా భారతదేశంలో బ్రిటిష్ రాజు ప్రత్యక్ష పరిపాలన ఆరంభమవుతుంది. ఈ చట్టాన్ని అనుసరించి భారత గవర్నర్ జనరల్ అనే పదవి బ్రిటిష్ వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్గా వ్యవహరింపబడుతుంది. నోట్: ఫస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ లార్డ్ క్యానింగ్. 1858 భారత ప్రభుత్వ చట్ట ప్రకారం భారతదేశ పరిపాలనా నియంత్రణకు బ్రిటిష్ పార్లమెంటులో క్యాబినెట్ మంత్రి హోదా గల భారత వ్యవహారాల మంత్రి లేదా భారత రాజ్య కార్యదర్శి అనే నూతన పదవిని సృష్టించింది. ఈ పదవి 15 మంది సభ్యులు గల ఇండియా కౌన్సిల్ సలహా సహకారం మేరకు బ్రిటిష్ వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ చేత భారతదేశ పరిపాలన చేస్తారు. నోట్: మొట్టమొదటి భారత వ్యవహారాల మంత్రి సర్ చార్లెస్ వుడ్. ఈయన చివరి బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ ప్రెసిడెంట్. 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి భారతదేశ పరిపాలనా క్రమము: 1 బ్రిటిష్ రాణి, 2 బ్రిటిష్ పార్లమెంట్, 3 భారత వ్యవహారాల మంత్రి, 4 బ్రిటిష్ వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్. 1861 భారత కౌన్సిల్ చట్టం. ఈ చట్టం ప్రకారం ఇండియాలో తొలిసారిగా శాసన మండలాలను ప్రవేశపెట్టారు. 1861 భారత కౌన్సిల్ చట్ట ప్రకారం రాజ్యాంగ చట్ట నిర్మాణంలో భారతీయులకు తొలిసారిగా రాజు, జమీందారులు అవకాశం కల్పించారు. ఈ చట్టం ప్రకారం పోర్ట్ పోలియో విధానమును అనగా వ్యవహారాలు పాలనాపరంగా కేటాయింపు అనేదాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఈ చట్టం 1862లో కలకత్తాలోని పోర్ట్ విలియంలో తొలిసారిగా హైకోర్టును ఏర్పాటు చేసింది. 1892 భారత కౌన్సిల్ చట్టం. ఈ చట్టం ప్రకారం దేశంలో తొలిసారిగా ఎన్నికల విధానాన్ని, పరోక్ష ఎన్నికలను ప్రవేశపెట్టారు. 1892 భారత కౌన్సిల్ చట్ట ప్రకారం గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని సభ్యులను 10 నుండి 16 వరకు పెంచారు. 4వ దశ 1909 నుంచి 1935 వరకు. 1909 భారత కౌన్సిల్ చట్టం. నోట్: ఈ చట్టాన్ని మార్లే మింటో సంస్కరణలని అభివర్ణిస్తారు. మార్లే భారత వ్యవహారాల మంత్రి, మింటో బ్రిటిష్ వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్. ఈ చట్టం ప్రకారం ఇండియాలోనే తొలిసారిగా ముస్లిములకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. నోట్: 1947 భారత స్వాతంత్ర చట్టాన్ని అనుసరించి ఇండియా జాతి విభజన ప్రకారం 2 దేశాలుగా విభజించబడడానికి ఈ చట్టమే మూలాధారం. ఈ చట్టాన్ని అనుసరించి మింటోను మత నియోజకవర్గాల పితామహుడు అని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల విధానమును ప్రవేశపెట్టారు. 1909 భారత కౌన్సిల్ చట్ట ప్రకారం గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని శాసన మండలి సభ్యుల సంఖ్య 16 నుంచి 60కి పెంచారు.
ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో ఒక న్యాయ సభ్యుడిగా సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనే భారతీయుడిని నియమించడమైనది. ఈ చట్టాన్ని అనుసరించి కేంద్ర శాసనసభను ఇంటీరియర్ లెజిస్లేచర్ అని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర శాసనసభకు బడ్జెట్ను చర్చించే అవకాశం కల్పించారు. 1919 భారత ప్రభుత్వ చట్ట స్వరూపం. భారత ప్రభుత్వ పరిపాలనా విభాగాలలో కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ ఉంటాయి. ఇంగ్లాండ్లో భారత పరిపాలనా విభాగంలోని కార్యనిర్వాహక శాఖలో భారత వ్యవహారాల మంత్రి, ఇండియన్ కౌన్సిల్, భారత హైకమిషన్ ఉంటాయి. ఇంగ్లాండ్లో భారత పరిపాలనా విభాగంలోని శాసన నిర్మాణ శాఖలో బ్రిటిష్ పార్లమెంటు ఉంటుంది. ఇంగ్లాండ్లో భారత పరిపాలనా విభాగంలోని న్యాయశాఖలో ప్రివీ కౌన్సిల్ ఉంటుంది. బ్రిటిష్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వంలోని కార్యనిర్వాహక శాఖలో బ్రిటిష్ వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ లేదా కార్యనిర్వాహక మండలి ఉంటుంది. బ్రిటిష్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వంలోని శాసన నిర్మాణ శాఖలో కేంద్ర శాసనసభ అనగా ద్విసభా విధానము ఉంటుంది. బ్రిటిష్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వంలోని న్యాయశాఖలో సుప్రీంకోర్టు ఉంటుంది. బ్రిటిష్ ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వంలోని కార్యనిర్వాహక శాఖలో గవర్నర్ ఉంటారు. గవర్నర్ పరిధిలోని పరిపాలనా అంశాలు 2 శాఖలుగా విభజించబడినవి. దానిలో మొదటిది రిజర్వ్ శాఖలు, రెండవది బదలాయింపు శాఖలు. రిజర్వ్ శాఖలను బ్రిటిష్ కార్యనిర్వాహక సభ్యులు నిర్వహిస్తారు. వీటికి అధికారాలుంటాయి కానీ విధులుండవు. రిజర్వ్ శాఖల్లోని అంశాలు ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, హోంశాఖ, న్యాయశాఖ మరియు నీటిపారుదల శాఖ. బదలాయింపు శాఖలను భారతీయ మంత్రులు నిర్వహిస్తారు. వీటికి అధికారాలుండవు కానీ బాధ్యతలుంటాయి. బదలాయింపు శాఖలలోని అంశాలు వ్యవసాయ శాఖ, ప్రజారోగ్య శాఖ, స్థానిక ప్రభుత్వాలు, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఈ శాఖలన్నింటిలో సివిల్ సర్వీస్ ఉద్యోగులు పనిచేస్తారు. బ్రిటిష్ ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వంలోని శాసన నిర్మాణ శాఖలో రాష్ట్ర శాసనసభ ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని న్యాయశాఖలో హైకోర్టు ఉంటుంది. 1919 భారత ప్రభుత్వ చట్ట ముఖ్యాంశాలు. ఈ చట్టాన్ని మాంటెక్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలని అంటారు. మాంటెక్ భారత వ్యవహారాల మంత్రి, చెమ్స్ఫోర్డ్ బ్రిటిష్ వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్. ఈ చట్టం ప్రకారం ఇండియాలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానం అనుసరించనైనది. ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానం రాష్ట్రాలలో ప్రవేశపెట్టడమైనది. ఈ చట్టం ప్రకారం కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టడమైంది. నోట్: ద్విసభ అనగా కేంద్ర శాసనసభను 2 సభలుగా అనగా దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్గా ఏర్పాటు చేశారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ మొదటి చైర్మన్ విజి పాటేల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మొదటి చైర్మన్ సర్ ఫెడ్రిక్ వైట్. 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి దౌత్య నిర్వహణ వ్యవహారాలను భారత హైకమిషనర్ నియమించారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. రాష్ట్ర బడ్జెట్ను చర్చించి ఆమోదించుకునే అధికారం రాష్ట్ర శాసనసభకే అప్పజెప్పడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఆంగ్లో ఇండియన్లకు, భారతీయ క్రైస్తవులకు, సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ సర్వీసుల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయమని కోరింది. ఈ చట్టం ప్రకారం ఇండియాలో తొలిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వంను ప్రవేశపెట్టారు. నోట్: ఈ బాధ్యతాయుత ప్రభుత్వాన్ని భారతీయులు పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వమని పేర్కొన్నారు. సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ 1927. 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని సమీక్షించేందుకు సర్ జాన్ సైమన్ అధ్యక్షతన 1927లో 6 సభ్యులతో కూడిన ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ 1928లో భారతదేశాన్ని సందర్శించింది. ఈ సైమన్ కమిషన్లో భారతీయులైన సభ్యులెవరూ లేనందున అన్ని రాజకీయ పార్టీలు దీనిని బహిష్కరించాయి. సైమన్ కమిషన్ అనేక రాష్ట్రాలను సందర్శించి ద్వంద్వ ప్రభుత్వ విధానమును అధ్యయనం చేసి ఏకపక్షంగా 1930లో బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది. సిఫార్సులు: రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టమని పేర్కొంది. ఈ సైమన్ కమిషన్ నివేదికను లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలలో సమీక్షించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలలో మొదటిది 1930లో, రెండవది 1931లో మరియు మూడవది 1932 సంవత్సరాలలో నిర్వహించడం జరిగింది. నోట్:
పై 3 సమావేశాలలో పాల్గొన్న భారతీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఐఎన్సీ ప్రతినిధిగా మహాత్మా గాంధీ, పై సమావేశాలకు హాజరైన భారతీయ మహిళ శ్రీమతి సరోజినీ నాయుడు. ఈ సైమన్ కమిషన్ నివేదికను అనుసరించి 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపకల్పన చేశారు. 5వ దశ 1935 నుండి 1947 లోపు. 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం నందు 321 నిబంధనలు, 10 షెడ్యూళ్లు ఉండేవి. భారత రాజ్యాంగానికి ఈ చట్టాన్ని నకలు లేదా మాతృక లాంటిదని పేర్కొంటారు. భారత రాజ్యాంగంలోని అధిక అంశాలను ఈ చట్టం నుండే గ్రహించారు. దీనిలోని ముఖ్యాంశాలు: ఈ చట్ట ప్రకారం ఇండియాలోని తొలిసారిగా అఖిల భారత సమాఖ్య పద్ధతిని ప్రవేశపెట్టారు. నోట్: సమాఖ్యను ఫెడరేషన్ అంటారు. ఫెడరేషన్ అనే ఆంగ్ల పదం ఫియోడస్ అనే లాటిన్ పదాన్ని నుంచి తీసుకున్నారు. ఫియోడస్ అనగా ఒప్పందం. సమాఖ్య లక్షణాలు: మొదటిది, కేంద్ర రాష్ట్ర అనే 2 ప్రభుత్వాలు. రెండవది, ఈ 2 ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన. మూడవది, లిఖిత రాజ్యాంగం. నాలుగవది, దృఢ రాజ్యాంగం. 5, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. 6, న్యాయ సమీక్ష అధికారాలు. 7, రాజ్యాంగ చట్ట ఔన్నత్యం అనగా రాజ్యాంగం అత్యున్నతమైనది అనే భావన. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తి అందజేశారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన క్రింది విధంగా కలదు: 1, 59 అంశాలు గల కేంద్ర జాబితా. 2, 54 అంశాలు గల రాష్ట్ర జాబితా. 3, 36 అంశాలు గల ఉమ్మడి జాబితా. 4వది, అవశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్కు ఇవ్వడమైనది. ఈ చట్టం ప్రకారం కేంద్రంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానం ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని అనుసరించి రాష్ట్రాలలో తొలిసారిగా ద్విసభా విధానం. నోట్: ద్విసభా విధానం అనగా రాష్ట్ర శాసనసభనందు దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎగువ సభను లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పేర్కొన్నారు. ఇండియాలోని 11 రాష్ట్రాలలో 6 రాష్ట్రాల నందు అనగా మద్రాస్, బాంబే, బెంగాల్, బీహార్, అస్సాం, యునైటెడ్ ప్రావిన్స్లలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం ఢిల్లీలో ఒక ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. నోట్: ఫెడరల్ కోర్టు యందు ఒక ప్రధాన న్యాయమూర్తి, 6 ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఈ చట్టం ప్రకారం బాంబేలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నెలకొల్పారు. ఈ చట్టాన్ని అనుసరించి కార్మికులకు, స్త్రీలకు, ఎస్సీ ఎస్టీలకు తొలిసారిగా ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. ఈ చట్ట ప్రకారం ఇండియాలో తొలిసారిగా మహిళలకు ఓటు హక్కు ఇవ్వడమైంది. నోట్: మహిళలకు ప్రపంచంలోనే తొలిసారిగా ఓటు హక్కు ఇచ్చిన దేశం న్యూజిలాండ్. ఈ మధ్యకాలంలో 2006వ సంవత్సరంలో మహిళలకు కువైట్లో ఓటు హక్కును అందించారు. మహిళలకు ఓటు హక్కును నిరాకరించిన వారు అరిస్టాటిల్. ఈ చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను, రాష్ట్రాలలో ప్రావిన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని పేర్కొంటుంది. క్రిప్స్ రాయబారం 1942. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహాయ సహకారాలను పొందేందుకు బ్రిటిష్ ప్రభుత్వం క్రిప్స్ రాయబారాన్ని 1942లో భారతదేశమునకు పంపెను. ప్రతిపాదనలు: భారతీయులు రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహాయ సహకారాలు అందించిన రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే భారత్కు తాత్కాలిక స్వాతంత్ర ప్రతిపత్తిని, రాజ్యాంగాన్ని రాసుకొనుటకు ఒక రాజ్యాంగ కమిషన్ను ఏర్పాటు చేస్తాం. మహాత్మా గాంధీ ఈ క్రిప్స్ ప్రతిపాదనలను దివాళా తీసిన బ్యాంకు యందు తారీఖు వేసి ఇచ్చే చెక్కు లాంటిదని పేర్కొన్నారు. క్యాబినెట్ మిషన్ 1946. లార్డ్ క్లిమెంట్ అట్లీ లేబర్ పార్టీ బ్రిటన్లో అధికారంలోకి రావటంతో భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ క్యాబినెట్ మిషన్ 1946లో భారత్లోకి వచ్చెను. దీనిలోని సభ్యులు లార్డ్ పెథక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ మరియు అలెగ్జాండర్ వివి. సిఫార్సులు: భారతదేశంలో 1946 జూన్ జూలైలలో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహింపబడతాయని, ఎన్నికైన రాజ్యాంగ పరిషత్తు సభ్యులు రాజ్యాంగాన్ని రూపొందిస్తారని, ఆ పిదప స్వాతంత్రాన్ని అందజేస్తామని ఈ కమిషన్ పేర్కొంది. 1947 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం రూపొందించుటకు మూలాధారం మౌంట్ బాటన్ ప్లాన్.
భారత స్వాతంత్ర బిల్లు బ్రిటిష్ పార్లమెంటులో 5 జూలై 1947లో ప్రవేశపెట్టారు. బ్రిటిష్ పార్లమెంటు ఆ బిల్లును 15 జూలై 1947లో ఆమోదించింది. బ్రిటిష్ రాణి ఈ బిల్లుకు 18 జూలై 1947న ఆమోదం ఇచ్చారు. 15 ఆగస్టు 1947న భారతదేశం స్వాతంత్రం పొందింది. ఈ చట్టం భారతదేశం జాతి విభజన ప్రకారం భారత్ మరియు పాకిస్తాన్ యూనియన్లుగా విభజించబడింది. సంస్థానాలకు ఏ యూనియన్లోనైనా చేరే అవకాశం కల్పిస్తూ తమకు తాము స్వాతంత్రంగా ఉండే అవకాశం ఈ చట్టం కల్పించింది. ఏ యూనియన్లో చేరకుండా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న సంస్థానాలు: 1 ట్రావెన్కూర్ కేరళ, 2 జూనాగఢ్, 3 జమ్మూ అండ్ కాశ్మీర్, 4 హైదరాబాద్. స్వాతంత్ర భారతదేశ తొలి మరియు తుది భారతీయ గవర్నర్ జనరల్ సి రాజాజీ. నోట్: 1954లో ఇండియాలో అత్యున్నత అవార్డు భారతరత్నను తొలిసారిగా సి రాజగోపాలాచారి స్వీకరించారు. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ. సి రాజగోపాలాచారి గాంధీ మనుమడు. 1947లో నెహ్రూ అధ్యక్షతన పనిచేసిన తాత్కాలిక ప్రభుత్వం. జవహర్లాల్ నెహ్రూ ఈయన ప్రధాని మరియు విదేశీ వ్యవహారాలు, సాంకేతిక పరిశోధన, కామన్వెల్త్ సంబంధాలను పరిశీలించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఉప ప్రధాని, హోంశాఖ, రాష్ట్రాలు, సమాచార మంత్రిత్వ శాఖలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. షణ్ముఖ శెట్టి ఆర్థిక శాఖ. బల్దేవ్ సింగ్ డిఫెన్స్. జాన్ మల్థాయి రైల్వే ఉపరితల రవాణా. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ. రాజా కుమారి అమృత కౌర్ ఆరోగ్య శాఖ మరియు వైద్యం. జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ. సిహెచ్ బాబా వాణిజ్యం. రఫీ అహ్మద్ కిద్వాయి కమ్యూనికేషన్. ఎన్వి గాడ్గిల్ వనులు, పనులు మరియు విద్యుత్ శక్తి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు మరియు సరఫరా శాఖలను నిర్వహించారు. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు. రాజ్యాంగ పరిషత్ 1926 జూన్ జూలైలలో ఏర్పాటైంది. ఈ సంవత్సరంలోనే రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రారంభంలో రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం సభ్యుల సంఖ్య 389. నోట్: దీనిలో 292 మంది సభ్యులు రాష్ట్రాల శాసనసభల నుండి, 93 మంది సంస్థానాల నుండి, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికయ్యారు. 1947 స్వాతంత్రం తర్వాత రాజ్యాంగ పరిషత్లోని మొత్తం సభ్యుల సంఖ్య 299. నోట్: 229 మంది రాష్ట్రాల శాసనసభల నుండి, 70 మంది సంస్థానాల నుండి ఎన్నికయ్యారు. జీజీ వేవేల్ ఆదేశం మేరకు 9/12/1946న రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం నిర్వహించగా హాజరైన మొత్తం సభ్యులు 211 మంది. రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వం లేని ప్రముఖ జాతీయోద్యమ నాయకులు మహాత్మా గాంధీ మరియు మహ్మద్ అలీ జిన్నా. నోట్: గాంధీని జవహర్లాల్ నెహ్రూ బాపూజీ అని తొలిసారిగా సంబోధించారు. గాంధీని సుభాష్ చంద్రబోస్ జాతిపిత అని సంబోధించారు. గాంధీజీని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మహాత్మా అని సంబోధించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ను గాంధీజీ గురుదేవ్ లేదా గురూజీ అని సంబోధించేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లెలో రాశారని ప్రతీతి. 1911లో జరిగిన కోల్కతా ఐఎన్సీ సమావేశాలు జాతీయ గీతాన్ని తొలిసారిగా ఆమోదించారు. ఆలపించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. రాజ్యాంగ పరిషత్తులోని ప్రముఖ మహిళలు. సరోజినీ నాయుడు. ఈమె భారతదేశ తొలి మహిళా గవర్నర్గా ఉత్తరప్రదేశ్కి పనిచేసింది. విజయలక్ష్మి పండిట్. ఈమె భారతదేశ తొలి మహిళా రాయబారి. యుఎన్ఓ సాధారణ సభకు 1953లో తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. రాజా కుమారి అమృత కౌర్. ఈమె కేంద్ర ప్రభుత్వంలో తొలి మహిళా క్యాబినెట్ మినిస్టర్గా ఆరోగ్య శాఖను నిర్వహించారు. దుర్గాబాయి దేశ్ముఖ్. రాష్ట్ర పరిషత్తులో ఆంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు మరియు ప్రముఖ సంఘ సంస్కర్త. హన్సా మెహతా. ఈమె రాజ్యాంగ పరిషత్తులో అఖిల భారత మహిళా సభకు ప్రతినిధిగా పనిచేశారు. రాజ్యాంగ నిర్మాత, రచయిత, పితామహుడు, ఆధునిక మనువు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అభివర్ణించిన వారు పైలే. చిత్తు రాజ్యాంగ నిర్మాత, సలహాదారుడు అని బెనగల్ నరసింహారావును అభివర్ణిస్తారు. బిఎన్ రావు రాసిన చిత్తు రాజ్యాంగం 240 ఆర్టికల్స్ను, 13 షెడ్యూళ్లను కలిగి ఉంటుంది.
రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచనకు విషయ నిర్ధారిత విషయ నిర్ణయ కమిటీలని మొత్తం 22 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలన్నింటిలో అతిపెద్ద కమిటీ రాజ్యాంగ సలహా సంఘం. ఈ కమిటీ 24/1/1947న సర్దార్ వల్లభభాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిటీలలో అతి ముఖ్యమైన కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ. ఈ కమిటీకి అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు దీనిలో సభ్యులు ఏ కృష్ణస్వామి అయ్యంగార్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, కెఎం మున్షి, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిట్టల్, డిపి ఖైతాన్. నోట్: బిఎల్ మిట్టల్ గారి దీర్ఘకాలిక అస్వస్థత వల్ల ఎన్ మాధవరావు గారు, డిపి ఖైతాన్ గారు 1948లో చనిపోయినందున టిటి కృష్ణమాచారి గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ నందు సభ్యులుగా చేరారు. రాజ్యాంగ పరిషత్తు కమిటీలు: డ్రాఫ్టింగ్ కమిటీ అనగా ముసాయిదా కమిటీకి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్టీరింగ్ కమిటీ సారథ్య సంఘం మరియు నియమావళి కమిటీ అనగా రోల్స్ కమిటీకి చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. స్టేట్స్ కమిటీ, యూనియన్ కాంటినెంటల్ కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీకి చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూ. అడ్వైజరీ కమిటీ అనగా సలహా సంఘం, ప్రొవిన్షియల్ పవర్స్ కమిటీ అనగా రాష్ట్రాల అధికారాల కమిటీకి చైర్మన్ సర్దార్ వల్లభభాయ్ పటేల్. సబ్ కమిటీ ఆఫ్ మైనారిటీస్ అనగా అల్పసంఖ్యాక వర్గాల వారి ఉపసంఘానికి చైర్మన్ హెచ్సి ముఖర్జీ. సబ్ కమిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనగా ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి చైర్మన్ జేబీ కృపలాని. అడహాక్ కమిటీ ఆఫ్ సుప్రీం కోర్టుకి చైర్మన్ ఎస్ వరదాచారి అయ్యర్. నోట్: ఎస్ వరదాచారి అయ్యర్ గారు రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాడు. రాజ్యాంగ పరిషత్తు వివిధ వర్గాల వారికి ప్రాతినిధ్యం. వర్గాలు: మొదటిది ఐఎన్సి అనగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రాతినిధ్యం వహించిన వారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్. రెండవది అఖిల హిందూ మహాసభ, దీనికి ప్రాతినిధ్యం వహించిన వారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. మూడవది భారతీయ క్రైస్తవులు, దీనికి ప్రాతినిధ్యం వహించిన వారు హెచ్సి ముఖర్జీ. అఖిల భారత ముస్లింలకు ప్రాతినిధ్యం వహించిన వారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం వహించిన వారు ఫ్రాంక్ ఆంటోనీ. పారసీకులకు ప్రాతినిధ్యం వహించిన వారు డాక్టర్ హెచ్పి మోడీ. అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సంఘాల వారికి ప్రాతినిధ్యం వహించిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అఖిల భారత జమీందార్ల మహాసంఘానికి ప్రాతినిధ్యం వహించిన వారు దార్భాంగా మహారాజా. అఖిల భారత మహిళా సంఘానికి ప్రాతినిధ్యం వహించిన మహిళ హన్సా మెహతా. 9/12/1946న రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది. ఈ రోజున రాజ్యాంగ పరిషత్ తొలి తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా ఎన్నికయ్యారు. ఈయన ఎన్నికను స్వాతంత్రం వచ్చినప్పుడు ఐఎన్సి అధ్యక్షుడైన జేబీ కృపలాని ప్రతిపాదించారు. ఈయన ఫ్రెంచి సంప్రదాయ పద్ధతిన ఎన్నికయ్యారు. 11/12/1946న రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. నోట్: రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి. భారతదేశంలో ప్రణాళికా సంఘానికి తొలి ఉపాధ్యక్షుడు బీడీ జెట్టి కాగా కేంద్ర క్యాబినెట్చే పూర్తికాల ఉపాధ్యక్షుడిగా నియమించిన తొలివాడు విటి కృష్ణమాచారి. 13/12/1946న చారిత్రక లక్ష్యాలు ఆశయాల తీర్మానమును నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టారు. నోట్: నెహ్రూను లక్ష్యాల ఆశయాల రచయిత, నిర్మాత, పితామహుడు అని వర్ణిస్తారు. ఈ లక్ష్యాల ఆశయాలు తీర్మానమును రాజ్యాంగ పరిషత్ 22/1/1947న ఆమోదించింది. ఈ లక్ష్యాల ఆశయాలు తీర్మానంలో పేర్కొనబడిన ఆశయాలు 4. అవి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. వీటి ఆధారంగా రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు. రాజ్యాంగ ప్రవేశిక ఆధారంగా భారత రాజ్యాంగం, భారత సంవిధానాన్ని రూపొందించారు. రాజ్యాంగాన్ని